హలో అందరికీ ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సాలిడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఎప్పటికీ డిమాండ్ తగ్గని అత్యంత అద్భుతమైన కెరీర్ పాత్ సివిల్ ఇంజనీరింగ్. భవిష్యత్తు నిర్మించే ఈ రంగం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఎంత గొప్ప అవకాశమనే విషయాన్ని చాలా క్లియర్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, డీప్ డైవ్ చేద్దాం పదండి. ముందుగా ఇంటర్ తర్వాత ఏంటి? ఈ ఫేజ్లో స్టూడెంట్స్కొచ్చే ఆ కెరియర్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్ కంప్లీట్ అయిందా, కన్ఫ్యూజ్డా? నిజం చెప్పండి, ఈ డైలాగ్ ఎక్కడో ఒకచాడు వినే ఉంటారు కదా. బుక్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ గందరగోళం రావటం చాలా అంటే చాలా కామన్. అదేనండి, ఇంటర్ పూర్తవగానే ఫ్యూచర్ గురించి భయం వేస్తుంది. బట్ మన ఫోకస్ ఎప్పుడూ ఒక స్టేబుల్ సొసైటీ మీద నేరుగా ఇంపాక్ట్ చూపించే కెరియర్ పైనే ఉండాలి. ఆ కన్ఫ్యూజన్ని కాస్త పక్కన పెట్టి ఒక పక్కా క్లారిటీతో బెస్ట్ ఆప్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ద రియల్ వరల్డ్ ఇంపాక్ట్. అసలు మనం ఎంచుకునే కెరీర్ వాస్తవ ప్రపంచంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్. అవును, మీరు విన్నది కరెక్టే. సివిల్ ఇంజనీరింగ్ అంటేనే రియల్ వరల్డ్ ఇంపాక్ట్. అంటే అక్షరాలా మన కళ్ల ముందే ప్రపంచాన్ని మార్చేయడం. హ్యూమన్ హిస్టరీలో అత్యంత పాతది, అలాగే ఎప్పటికీ స్థిరంగా ఉండే కెరియర్ ఆప్షన్స్లో ఇది డెఫినెట్గా టాప్ లిస్ట్లో ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ సైట్స్, ఆకాశాన్ని తాకే స్కై స్క్రాపర్స్, నదుల మీద ఆ కళ్ళు చెదిరే బ్రిడ్జెస్, విశాలమైన హైవేలు. ఇవి కేవలం సిమెంట్, ఇటుకలతో కట్టినవి కాదు, ఒక ఇంజనీర్ బ్రెయిన్లో పుట్టిన ఐడియాలు. ఫిజికల్గా రియల్ వరల్డ్ని ఎంత అద్భుతంగా మారుస్తాయో చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక మూడో పాయింట్, ఆపర్చునిటీస్. పబ్లిక్ ఇంకా ప్రైవేట్ సెక్టర్లలో ఎలాంటి జాబ్స్ ఉంటాయో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు రెండు అద్భుతమైన దారులున్నాయి. అటు గవర్నమెంట్ సెక్టార్లో చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ అనగా ఏఈ, జూనియర్ ఇంజనీర్, ఎస్ఎస్సి ద్వారా వచ్చే ఎన్నో సూపర్బ్ జాబ్స్ ఉంటాయి. మరోవైపు ప్రైవేట్ సెక్టార్లో అయితే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్, భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. అసలొక సివిల్ ఇంజనీర్ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక పక్క ఏసీ ఆఫీస్లో కూచుని ఆ బ్లూ ప్రింట్ ప్లానింగ్ చేయొచ్చు. అదే సమయంలో యాక్టివ్గా కన్స్ట్రక్షన్ సైట్లోకి దిగి ఆ ప్లాన్ను 100% పక్కాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్లానింగ్ అండ్ యాక్షన్, ఈ రెండింటి సూపర్ బ్యాలెన్స్ ఈ ప్రొఫెషన్లో మాత్రమే దొరుకుతుంది. నెక్స్ట్ సెక్షన్ కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు, దేశాన్ని నిర్మించే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి నిజంగా మన సొసైటీకి అవసరమైన ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్. స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి భవనాలు కట్టడం ఒక ఎత్తైతే, అస్సలు ఎకానమీని పరుగులు పెట్టించే రోడ్లు వేయడం ఇంకో ఎత్తు. ఇక భారీ డ్యాంల నిర్మాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాది ఎకరాలకు నీళ్లు, కరెంటు, బాబోయ్, అసలు ఇవి ఎంత బృహత్తరమైన పనులో మీకు అర్థమవుతోంది కదా. సో వీటన్నింటి ఫైనల్ సారాంశం ఒక్కటే, బిల్డ్ ది నేషన్. అంటే అక్షరాల దేశాన్ని నిర్మించడం. రేపటి భవిష్యత్తుకు అవసరమైన అత్యంత కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తమ స్వంత చేతులతో కట్టేది ఈ సివిల్ ఇంజనీర్లే. ఇక మన 5వ టాపిక్, ఈ ఇండస్ట్రీలో ఎప్పుడికీ తగ్గని డిమాండ్. ఒక్కసారి జస్ట్ ఊహించుకోండి, కంటిచూపు మేరలో ఎలాంటి డెవలప్మెంట్ లేని ఒక ఖాళీ బంజరు భూమి. సరిగ్గా అక్కడే ఒక సివిల్ ఇంజనీర్ మ్యాజిక్ మొదలవుతుంది. ఆ ఏమీ లేని ఖాళీ ప్లేస్ని చూసి దాన్ని ఒక అద్భుతమైన నిర్మాణంగా మార్చే జర్నీ ఇక్కడే అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ ఖాళీ స్థలం కాస్త ఆకాశాన్ని తాకే భవనాలతో ఒక బ్యూటిఫుల్ సిటీ స్కైలైన్గా ఎలా మారిపోతుందో చూస్తుంటేనే భలే అనిపిస్తుంది కదా. మన సొసైటీ గ్రో అవుతున్నంతకాలం కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త ఆఫీసుల నిర్మాణం జరగాల్సిందే. సో ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఎప్పటికీ ఆగదు. డిమాండ్ నెవర్ ఎండ్స్. ఎస్, ఈ ఫీల్డ్లో డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఒక్కసారి ఈ ప్రొఫెషన్లో అడుగుపెట్టారంటే ఒక లైఫ్ లాంగ్ స్టెబిలిటీ ఉన్నట్లే. టెక్నాలజీ ఎంత స్పీడ్గా మారినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మనుషులుండటానికి ఇళ్ళు, తిరగడానికి రోడ్లు గ్యారంటీగా కావాలి కదా. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం, నెక్స్ట్ స్టెప్స్ అండ్ ఫైనల్ గైడెన్స్. మీకు ఈ సివిల్ ఇంజనీరింగ్ కెరియర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా పక్కా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి ఐషూ వర్డ్స్ను ఫాలో అవ్వండి. ఇలాంటి కరెక్ట్ గైడెన్స్ ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా కెరియర్ డెసిజన్స్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అసలు ఈ జనరేషన్ ఎలాంటి ఫ్యూచర్ని బిల్డ్ చేయబోతోంది? కేవలం ఏదో ఒక రొటీన్ జాబ్ చేసి వదిలేయాలా,
లేక మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మీద రాబోయే తరాలకు గుర్తుండిపోయేలా ఒక సాలిడ్ బ్రాండ్ క్రియేట్ చేయాలా? ఒక్కసారి గట్టిగా ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ బిల్డింగ్ ద ఫ్యూచర్. నమస్కారం.